హలో నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అంక సౌమ్య. ఇది కేవలం మన తెలుగు వారి సినిమా కాకుండా, పాన్ ఇండియా సినిమా కాకుండా, పాన్ వరల్డ్ గా ప్రతి ఒక్కరూ ఎంతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా వారణాసి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ వచ్చే సంవత్సరం అంటే 2027 ఏప్రిల్ 7న ఈ సినిమాని రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఆల్రెడీ డేట్ అయితే ఫిక్స్ చేసింది. దానికి తగ్గట్టుగానే ఆయన హిస్టరీలోనే చాలా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతున్న సినిమాగా కూడా వారణాసి అయితే కనిపిస్తుంది. సో ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక్కసారి సినిమా అన్నది ఒప్పుకొని తీయడం మొదలు పెట్టారంటే అది 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, 5 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అలా హీరోస్ వాళ్ళ యొక్క స్కెడ్యూల్ని లాక్ చేసుకోవాల్సిన నేపథ్యంలో ఇప్పుడు మాత్రం దానికి కొంచెం భిన్నంగా ఇప్పుడు యొక్క పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి సినిమా తీస్తున్న ఎస్ఎస్ రాజమౌళి చాలా శరవేగంగా ఈ సినిమాని కంప్లీట్ చేస్తున్నట్లుగా, దీనికి సంబంధించి ఆల్రెడీ హైదరాబాద్ లో వారణాసి సెట్ వేసినట్టుగా, సాంగ్స్ కి సంబంధించి కూడా ప్రత్యేకమైన సెట్ లో మహేష్ బాబు అలాగే ప్రియాంక చోప్రా ఇద్దరు కాంబినేషన్స్ లో సీన్స్ కూడా అవుతున్నట్లుగా అయితే మనకి వార్తలు వస్తూనే ఉంటున్నాయి. ఒక చిన్న అప్డేట్ వారణాసి సినిమా నుంచి వచ్చినా సరే ప్రేక్షకులు ఎంతో ఆనందానికి గురవుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ వారణాసి సినిమాకి సంబంధించి వచ్చింది. అండ్ ఈ అప్డేట్ చూసాక ఖచ్చితంగా కేవలం మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఎస్ఎస్ రాజమౌళి అంటే తెలియని వారు ఉండరు. సో అలాంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఈ అప్డేట్ ని చూసి ఆనందపడే నేపథ్యంలో ఈ అప్డేట్ అయితే ఉంది. సో దానికి సంబంధించిన న్యూస్ మనం ఇక్కడ చూస్తున్నాం. సో రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న వారణాసి సినిమా దేశ వ్యాప్తంగా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే చిన్న గ్యాప్ దొరికినా సరే మహేష్ బాబు విదేశాల ట్రిప్ లో ఉంటారు అన్నది మనకు తెలిసింది. సో ఇప్పుడు గ్యాప్ దొరికి ఆయన జర్మనీ వెళ్ళారు ట్రిప్ కానీ అందరూ అనుకున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో అది కేవలం ఆయన పర్సనల్ గా వెళ్ళిన ట్రిప్ కాదు, వారణాసి సినిమా గురించి ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకోవడం కోసం జర్మనీలో ఉన్న ది బ్లాక్ ఫారెస్ట్ లో ఆయన ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లుగా ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోస్ ద్వారా అయితే అందరికీ తెలుస్తుంది. సో దానికి సంబంధించిన న్యూస్ మనం ఇక్కడ చూస్తున్నాం. సో మహేష్ బాబు ఈ ఫొటోస్ కి సంబంధించి షేర్ చేసుకుంటూ వస్తూ సో వారణాసి ట్రైనింగ్ లో భాగంగా వెళ్ళినట్లుగా అయితే క్లియర్ గా అర్థం అవుతుంది. అలాగే ప్రస్తుతం మహేష్ బాబు జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్ లో ఉన్నారు. సో ఆయన అక్కడ ఫిట్నెస్ అలాగే వెల్నెస్ నిపుణులు డాక్టర్ హ్యారీ కోనిక్ పర్యవేక్షణలో కఠినమైన శిక్షణ పొందుతున్నారు. సో దీనికి సంబంధించి ఫోటోలు మహేష్ బాబు స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చారు. అలాగే ట్రెక్కింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటూ వారణాసి కోసం సిద్ధమవుతున్నట్లుగా క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సో కేవలం ఇది పాన్ ఇండియా సినిమా కాకుండా గ్లోబల్ వైడ్ గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ఉండాలని రాజమౌళి అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సో వారణాసి కేవలం మార్కెట్ని ఇక్కడ మాత్రమే ఓపెన్ చేయకుండా కంట్రీ వైడ్ గా వరల్డ్ వైడ్ గా దీని యొక్క మార్కెట్ ని తెరవాలని చెప్పేసి ప్రణాళికలు అయితే చిత్ర బృందం ఆల్రెడీ సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా దక్షిణ అమెరికాలోను అలాగే లాటిన్ అమెరికా దేశాల్లో కూడా మార్కెట్ దీన్ని ఖచ్చితంగా పెంచుకొని వెళ్ళాలని, మార్కెట్ ని గుర్తు పెట్టుకునేలా చేయాలని చెప్పేసి వారణాసి అయితే ప్లాన్ చేస్తుంది. అండ్ ప్రత్యేకంగా ఈ సినిమాలో హీరో కూడా అన్ని ప్రాంతాలకి తిరిగేవాడై ఉండడంతో సో తను సాహసోపేతమైన ట్రావెలింగ్ నేచర్ ఉన్న క్యారెక్టర్ అవడంతో ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే విధంగా వరల్డ్ వైడ్ గా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని రాజమౌళి అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏదైనా కొత్త అప్డేట్ మూవీ పోస్టర్ రూపంలో కానీ లేదా టీజర్ రూపంలో కానీ ఏదైనా తొందరలో రాబోతుందా? ఈ సంవత్సరం గడువుల్లో ఎలాంటి అప్డేట్లు ఈ సినిమాకి సంబంధించి వదులుతారు? అండ్ ఎస్ఎస్ రాజమౌళి సినిమా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సో మహేష్ బాబు చేయబోతున్న ఈ సినిమాపై, ఈ పాన్ వరల్డ్ సినిమాపై మీ అంచనాలు ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.